వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. నా బిడ్డకు రక్షణ కల్పించండి అంటూ తల్లి షేక్ హసీనా ఆవేదన. విజయవాడ అప్పుగా ఇచ్చిన 75 లక్షలు తిరిగి అడిగినందుకు బెదిరింపులు ఎదుర్కొంటున్నామని ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాసానిపురానికి చెందిన షేక్ హసీనా ఆరోపించారు. తన కుమారుడు షేక్ హౌస్ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులు అధికారులు వెంటనే రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ హసీనా మాట్లాడుతూ తన కుమారుడు మొబైల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో నగలు తాకట్టు పెట్టి ముఖేష్ కుమార్ జైన్ కు 2 దఫాలుగా 75 లక్షల అప్పుగా ఇచ్చాడన్నారు. అప్పు తీసుకున్న సమయంలో ప్రామిసరీ నోట్లు, అగ్రిమెంట్లు, ఖాళీ చెక్కులు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నయా పైసా ఇవ్వం, కోర్టుకు వెళ్లండి అని చెప్పడంతో తమ కుమారుడు కోర్టులో కేసు వేశాడని వివరించారు. కేసు నోటీసులు పంపిన తర్వాత నుంచి ముఖేష్ కుమార్ జైన్, చెన్నుపాటి శ్రీను కలిసి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. డబ్బులు వదిలేయాలి, కేసు వెనక్కి తీసుకోవాలి, లేదంటే రౌడీలతో చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారని తెలిపారు. చాణిక్య, రెడ్డిపల్లి పండు, ప్రేమ్ అనే వ్యక్తులు కొత్త నెంబర్లతో ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తమ కుటుంబాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆమె కోరారు. ఈ సమావేశంలో మౌలాలి, ఎస్కే గౌస్ తదితరులు పాల్గొన్నారు. షేక్ గౌస్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ గౌస్ అండి. గతంలో నాకు ముఖేష్ కుమార్ జైన్ అనే అతను పరిచయం కావడంతో ఆయనకి నాకున్న పరిచయం ద్వారాగా ఆయనకి డబ్బులు అవసరం అని చెప్పి 4-5 సార్లు ఇంతకు ముందులో గతంలో తీసుకొని మళ్ళీ క్రమంగా కరెక్ట్ టైంకే ఇచ్చేశారండి. దాని తర్వాత మళ్ళీ దఫల వారీగా 3 సార్లు నా దగ్గర 25 లక్షల లెక్కన 75 లక్షల అమౌంట్ తీసుకొని ఎప్పుడు ఇస్తారని అది ప్రొలాంగ్ చేసుకుంటా వస్తూ ఎప్పుడు ఇస్తారని అడుగుతుంటే ఇస్తానని చివరికి ఈ పెద్ద మనిషి చెన్నుపాటి శ్రీను గారి దగ్గరికి వెళ్ళి అసలు నీకు రూపాయి బిళ్ళ కూడా నేను ఇవ్వాల్సిన పని లేదు, ఆ చెక్కులు కూడా నువ్వు దొంగలించావు నా దగ్గర నుంచి, నాకు సంబంధం లేని విషయాలన్నీ నా తలకి చుట్టి నన్ను భయభ్రాంతులకు గురి చేసి నేను ఏం చేస్తున్నానో ఏంటో చివరికి ఒక దశలో నేను ప్రాణాలు కూడా తీసుకుందాం అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయేటట్టు నన్ను అందరూ ఈ రౌడీ మూక చెన్నుపాటి శ్రీను గారి దగ్గర ఉండే ఈ చాణిక్య వాళ్ళ నాన్న రెడ్డిపల్లి రాజు మరియు వాళ్ళ ఇతర వాళ్ళ బ్యాచ్లు వాళ్ళందరూ రౌడీ షీటర్లు అంటండి. మాకు చాలా అంటే చాలా భయభ్రాంతులకు గురి చేసి కూర్చోడానికి ఉంచోడానికి లేకుండా ఎటు వెళ్ళాలన్నా కానీ ఏదో రకంగా రెక్కి నిర్వహించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీరు వింటే మా మాట వినండి, నేను గతంలో కోర్టులో చెక్ వేసుకున్నానండి నాకు రావాల్సిన డబ్బులకి. వేసుకుంటే ఆ చెక్ కూడా మీరు క్యాన్సిల్ చేసుకొని మేము చెప్పినట్టు వినపోతే నీకేం అవ్వాలో అది, మీ ప్రాణాలు లేకుండా పోతే దానికి తాలూకా అన్ని రికార్డింగ్లు ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటా వస్తే ఇవాళ చివరికి మేము చూసి ఏం చేయాలో తోచక సిపి గారి ఆఫీస్కి వెళ్ళాం. సార్ గారు ఇవాళ బిజీగా ఉండి బయటికి వెళ్తాం మూలన మాకు ఏడీసీపీ గారికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళి సారు సానుకూలంగా మాకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని నేను అక్కడికి మీకు భవానీపురం సిఏ గారికి రిఫర్ చేస్తున్నానమ్మా, వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తే సరే సార్ అని చెప్పి వచ్చి మీ మీడియా ముఖంగా మాకు ప్రాణహాని ఉంది చెప్పుకొని గతంలో మా మీద వచ్చిన బెదిరింపుల రికార్డింగ్లు, గతంలో ఏమేమైతే మమ్మల్ని బెదిరించారో వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళ రికార్డింగ్లతో సహా మొత్తం ఇచ్చాం సార్. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఏమన్నా మాకు ఇబ్బంది కలిగినా కానీ ఫలానా ఎవరెవరైతే ఈ రెడ్డిపల్లి రాజు, రెడ్డిపల్లి చాణిక్య మమ్మల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో ఆ రికార్డింగ్లో ఉన్న వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ మీ ముఖంగా మీడియా ముఖంగా చెప్పుకుందాం అని చెప్పి వచ్చాను సార్. సోమవారం రోజు తెల్లవారుజామున 5ంటికి కూడా బెదిరిస్తున్నారు సార్. మాకు సోమవారం వచ్చి మేము పెట్టుకుందాం అనుకున్నాం బీజీఆర్ఎస్లోనే. పోనీ భవానీపురం స్టేషన్ కదా మాది, అక్కడికి వెళ్దాం అనుకుంటే అతను లోకల్ లీడర్స్ దగ్గర తిరిగి నేను ఎవరితోనే ఇన్ఫ్లుయెన్స్ చేయించుకోగలుగుతాను, మీరు ఏం చేస్తారో చూస్తా అన్నట్టుగా బెదిరింపులు, నీ అన్నని ఇద్దరిని చంపుతాను రా, నువ్వేం చేస్తావు, ఏం పీకుతావు అన్నట్టుగా ఆ విధాలుగా మాట్లాడి ఆ రికార్డింగ్లు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. అవన్నీ పెన్ డ్రైవ్ కూడా ఇప్పుడు ఇస్తాం భవానీపురం స్టేషన్లో. సార్ వెళ్ళి ఇమ్మన్నారు ఏడీసీపీ గారు. నేను డబ్బులు ఇచ్చాను సార్, తీసుకోవటం కాదు, నేనే ఇచ్చా అతనికి 75 లక్షలండి. ఆధారాలు ఆయన చెక్కులు, నోట్లు, అగ్రిమెంట్లు అవన్నీ ఉన్నాయి సార్, రికార్డింగ్లు ప్రతిదీ బ్యాంక్లో వేసిన చెక్ కానీ క్యాష్ నేను బై హ్యాండ్ ఇచ్చానండి, ఆన్లైన్ చేయలేదు. ఆయన ఆన్లైన్ తీసుకోడండి అసలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ మౌలాలి. ఏదైతే ఇక్కడికి ప్రెస్కి రావడానికి మూల కారణం ఏంటంటే అండి,
మా తమ్ముడికి ముఖేష్ కుమార్ జైన్ దగ్గర నుంచి అమౌంట్ రావాలండి. గత కొంతకాలంగా మా తమ్ముడికి అతనికి ఆ అమౌంట్ గురించి సంభాషణ జరుగుతుంది. అతను ఇస్తాను చెప్పి ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఒక పెద్ద మనిషి దగ్గరికి, చెన్నుపాటి సీను గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే చెన్నుపాటి సీను గారి దగ్గరికి మా తమ్ముడు అందుబాటులో లేని దానివల్ల గౌసుని పిలుచుకురా అంటే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది మొత్తం చెన్నుపాటి సీను గారికి నేను మా బాధ చెప్పుకుంటా వచ్చాను. గౌస్ వచ్చిన తర్వాత నేను తీసుకొస్తానని కూడా, ఊర్లో లేడంటే నేను తీసుకొస్తానని కూడా చెప్పాను. చెప్పి వచ్చిన తర్వాత పిలిపిస్తానన్నారు. ఇంక దాని తర్వాత నుంచి కొంతమంది చాణక్య వాళ్ళ బ్యాచ్తో బెదిరింపు కాల్స్, చంపేస్తానని చెప్పి ఈ విషయంలో నుంచి పక్కకి వెళ్ళబోతే ఇది ఎంతవరకైనా వెళ్ళిద్ది ఈ విషయం అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి. వాటి అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. ఏం లేదు, చెన్నుపాటి సీను గారి దగ్గర మీరు ఏం మాట్లాడారు వెళ్ళి అవన్నీ తేలాలి అని చెప్పి గొడవ చేయటం. దానికి నేను ప్రమాణపూర్తిగా నేను చెప్పలేదు నీ గురించి అన్నా కూడా తాగేసి నైట్లు తెల్లారుజాములు ఫోన్ చేసి చంపేస్తామని చెప్పి బెదిరియటం, ఇవన్నీ కూడా కాల్ రికార్డ్స్తో సహా ఉన్నాయండి. అవన్నీ కూడా పోలీసు వారికి, వాళ్ళ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము మాకు ప్రాణహాని ఉందని. కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కమిషనర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఏడీసీపీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఏడీసీపీ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లం ఏంటో చెప్పుకొని మేము సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ అని చెప్పి కోరాము. ప్రాణహాని ఉంది సార్ మాకు అని చెప్పి. భవానీపురం వెళ్ళినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్పి ఆ భయంతో కమిషనర్ ఆఫీస్కి వెళ్ళటం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడీసీపీ గారికి కలిసి మాట్లాడుకొని మా ప్రాబ్లం మొత్తం చెప్పుకొని వస్తే భవానీపురం స్టేషన్ నేను ఇన్ఫార్మ్ చేస్తానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పారు. మా తమ్ముడికి అమౌంట్ ఇవ్వాలండి. ఆ అమౌంట్ గురించి లేకుండా దీనికి తప్పుదారి బట్టి గొడవల్లాగా తీసుకురావాలి, లేదా వేరే రకంగా రౌడీజంగా తీసుకురావాలి అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి. ఆ డబ్బుల విషయం ఏంటండి అంటే, ఫస్ట్ నువ్వు గౌసిని తీసుకొస్తే మాట్లాడదాం అంటున్నారండి.